ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో ఎగ్జాక్ట్గా మేఘాద్రి గేట్ దగ్గర ఒక కొత్త రైల్వే ట్రాక్ని డెవలప్ చేస్తున్నారు. దాని గురించి వివరాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేస్తూనే పదండి ప్లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికీ తెలుసు కొత్తగా చాలా వర్క్స్ జరుగుతున్నాయి అనమాట మన విశాఖపట్నంలోని. అది కూడా మన గోపాలపట్నం నుంచి ఇటు వేపగుంట వైపు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఈ విషయాలు నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు మన విశాఖపట్నం రైల్వే లైన్ కాస్త డెవలప్ చేయబోతున్నారు అనమాట. కొత్త వలస నుంచి కిరండోల్ వరకు ఒక కొత్త రైల్వే ట్రాక్ వేస్తున్నారు. సేమ్ అలానే మన కొత్త వలస ఉంది కదా, కొత్త వలస నుంచి ఇటు మన విశాఖపట్నం వైపు కూడా ఇంకొక రైల్వే లైన్ వేస్తున్నారు. సో ఆ రైల్వే లైన్ వరకే అటువైపు జరుగుతుంది. ఆ వర్క్ని కాస్త నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో మనం ఫస్ట్ మ్యాప్లోకి వెళ్ళి ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది మన వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఇలా మనం ముందుకు వచ్చాం అనుకోండి, మనకైతే టువర్డ్స్ మన రాజమండ్రి వైపు వెళ్ళే ఉంటుంది. అండ్ అలాగే టువర్డ్స్ మన అరకు వైపు, విజయనగరం వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. సో మనకు తెలిసిందే కదా, మన విశాఖపట్నం జంక్షన్ అనమాట. అక్కడ నుంచి ముందుకైతే రైల్వేలు మళ్ళీ వెనక్కే వస్తాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన సింహాచలం ఉంది కదా, సింహాచలం నుంచి కొత్త వలస వరకు ఒక రైల్వే ట్రాక్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మన మేఘాద్రి గడ్డ ఉంది కదా, అక్కడ ఒక ఎలివేటెడ్ కారిడార్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఈ మేఘాద్రి గడ్డ రిజర్వర్ ఉంది కదా, ఈ రిజర్వర్ దగ్గరలోని ఎలివేటెడ్ కారిడార్ విజువల్స్ని అయితే మనం చూస్తాం. అండ్ అలాగే బ్యూటిఫుల్ ట్రైన్ వీడియోస్ని కూడా మనమైతే చూడబోతున్నాం. కంప్లీట్గా మనమైతే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రిజర్వాయర్ని చూస్తాం, ఈ పక్కన జరిగిన వర్క్ని చూస్తాం. అండ్ అలాగే ఇటువైపు కూడా కొంచెం వర్క్ జరిగింది, ఆ వర్క్ని కూడా చూస్తాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన గోపాలపట్నం నుంచి కొత్త వలస వరకు ఒక రైల్వే ట్రాక్ని డెవలప్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో భాగం. అలానే మన కొత్త వలస నుంచి కరెంటుల వరకు కూడా ఒక కొత్త రైల్వే ట్రాక్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా మనం ఆల్రెడీ చేసాం, మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలని కూడా చూడొచ్చు. మరి ఇప్పుడు ఈ మేఘాద్రి గడ్డ దగ్గర విజువల్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్దామా? చూసారుగా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రైల్వే ఎలా ఉంటుందనేది. ఇప్పుడు బ్యూటిఫుల్గా విజువల్స్ని అయితే చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నదే మన మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ పక్కన నుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది. ఆ రైల్వే ట్రాక్తో పాటు కొత్త రైల్వే ట్రాక్ని కూడా డెవలప్ చేస్తున్నారు. మన సింహాచలం ఉంది కదా, సింహాచలం నుంచి టువర్డ్స్ మన కొత్త వలస వైపు ఒక కొత్త రైల్వే ట్రాక్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ వర్క్లోని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకైతే మన మేఘాద్రి గడ్డ ఉంది కదా, అక్కడ ఎలివేటెడ్ కారిడార్ని డెవలప్ చేస్తున్నారు. అదే మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ముందున పిల్లర్ వర్క్ జరుగుతుంది. ఆ పిల్లర్ వర్క్ కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్లో ఆల్రెడీ మనకైతే రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ అక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక ట్రైన్ కూడా అక్కడ ఆగైతే ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి పిల్లర్ వర్క్ చాలా క్లియర్గా అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే మన వేపగుంట వైపు కూడా వర్క్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ నేను అప్కమింగ్ వీడియోలో కానీ లేదా ఒక 2-3 వీక్స్ తర్వాత కానీ విజువల్స్ చూపిస్తాను. ఎందుకంటే అది నేను ఆల్రెడీ షూట్ చేశా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ మెమరీ కార్డ్ పాడైంది. అందువల్ల మనకి ఆ విజువల్స్ పోయాయి. మళ్ళీ రీషూట్ చేసి నేను మీకు ఆ విజువల్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ ముందు వరకు మనకైతే వర్క్ అయితే జరిగింది. అక్కడి నుంచి మనకి వర్క్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి. సో మనం చూస్తున్నట్లయితే ఈ రైట్ సైడ్లో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదొక గూడ్స్ ట్రైన్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి పిల్లర్ వర్క్ జరిగింది కదా, అది చూసుకుంటేనే మనం ఇక్కడ వరకు వచ్చాం. మళ్ళీ సేమ్ వర్క్ చూసుకుంటూ వెనక్కి అయితే వెళ్ళబోతున్నాం. రైట్ సైడ్లో మనం మేఘాద్రి గడ్డ వాటర్ రిజర్వ్ కూడా చూడొచ్చు అనమాట. ఈ రిజర్వర్లో చాలా వరకు మంచిగా వాటర్ రిజర్వ్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో వాటర్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు కూడా మనకి చాలా క్లియర్గా ఇక్కడ జరిగిన వరకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రైల్వే లైన్ కాస్త మనకు డెవలప్ చేశారంటే చాలా వరకు హాల్టింగ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ అలానే ట్రావెల్ టైం కూడా మనకి తగ్గకపోయినా లేట్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే చాలా వరకు చాలా ట్రైన్స్ వస్తున్నప్పుడు అక్కడ కొన్ని ట్రైన్స్ ఆగడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అండ్ డిలేస్ ఉంటాయి ట్రైన్స్ రావడంలోని. సో ఈ కొత్త రైల్వే ట్రాక్లు వేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ డిలేస్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు పైలింగ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ పిల్లర్స్ వేసి ఎలివేటెడ్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ లెఫ్ట్ సైడ్లో ట్రైన్ అయితే వెళ్తుంది.
ఇలా వెళ్తున్నప్పుడు అటు నుంచి కూడా ఇంకొక ట్రైన్ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. అలానే అటు నుంచి కూడా ట్రైన్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఆగింది కదా ట్రైన్, ఈ ట్రైన్ కూడా కదిలింది. ఈ 3 ట్రైన్లు కలిసి ఒక బ్యూటిఫుల్ విజువల్ అయితే మనకి ఇచ్చాయి. ఆ బ్యూటిఫుల్ విజువల్ని మీరు వీడియో చివరిలో చూస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది అనమాట. మనకి కంప్లీట్గా అక్కడ ఆ ట్రాక్ కోసం వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో మీరు చూస్తున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా వర్క్ జరగలేదు, వర్క్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి కల్వర్ట్ వేసి ఆపేశారు. అండ్ ఇక్కడ మొత్తం మధ్యలో వర్క్ అనేది జరగాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అటు సైడ్ కూడా మనం చూసుకోవచ్చు, ఆ ముందును కూడా కొంచెం వర్క్ అయితే జరిగింది. అక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే ఒక ట్రైన్ వస్తున్నట్టు కనిపిస్తుంది. అది కూడా గూడ్స్ ట్రైనే. ఆ ట్రైను ఇటువైపు 2 ట్రైన్లు కలిసి మనకి బ్యూటిఫుల్ విజువల్ అయితే చూపించాయి. ఆ బ్యూటిఫుల్ విజువల్ని మనం చాలా క్లియర్గా చూస్తాం ఈ వీడియో చివరిలో. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది. ఆ ముందు మొత్తం మనం చూసుకోవచ్చు, చాలా వరకు వాటర్ రిజర్వ్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. మనకి తెలిసిందే కదా, రీసెంట్గా చాలా వరకు రీల్స్లో చూసాం ముడిసల్లో రిజర్వాయర్ అయితే తక్కువ వాటర్తో ఉందని చెప్పేసి. కానీ ఇటు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ చూస్తున్నట్లయితే మొత్తం వాటర్తో ఫిల్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కూడా ఇంకా ఎక్కువగా ఫిల్ అవుతుంది. అండ్ రీసెంట్గా మనందరూ తెలిసిందే కదా, వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. ఇలానే వర్షాలు పడ్డాయంటే ఆ వాటర్ స్కార్సిటీ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలానే మన గోదావరి నదిలోంచి వస్తున్న నీళ్ళు కూడా మన విశాఖపట్నం వచ్చాయంటే ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అక్కడ కింద నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ కాస్త ముందుకు వెళ్ళింది అనుకోండి, మనం అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక బ్యూటిఫుల్ విజువల్ మనం చూడొచ్చు. ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గురించి కూడా మన ఛానల్లో సపరేట్ వీడియోస్ ఉంటాయి. మీరు మన ఛానల్లోకి వెళ్తే ఆ రిజర్వాయర్ గురించి చూడొచ్చు. అండ్ అలాగే రిజర్వాయర్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం వెనక్కి తిరుగుతాం అనమాట. వెనక్కి తిరుగుతున్నప్పుడు ఈ 2 ట్రైన్లు అలా ముందుకు వెళ్తాయి. అండ్ అటు నుంచి ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. మరి ఆ బ్యూటిఫుల్ విజువల్ని చూడడానికి రెడీగా ఉన్నారా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో ట్రైన్ ఆగుంది. అండ్ లెఫ్ట్లోంచి ట్రైన్ అయితే అలా మెల్లగా వెళ్తుంది. అటు సైడ్ నుంచి వస్తున్న ట్రైన్ కూడా మెల్లగానే వస్తుంది. ఇవన్నీ కూడా గూడ్స్ ట్రైన్స్ అనమాట. ఈ గూడ్స్ ట్రైన్స్ ఎప్పుడు కూడా స్లోగానే వెళ్తాయి. ఓవర్ స్పీడ్ అయితే వాళ్ళు చాలా స్లోగా మెల్లిగా గూడ్స్ని క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు లోడ్ ఉంటుంది. ఆ లోడ్ ఉండడం వల్ల చాలా వరకు ఈ గూడ్స్ ట్రైన్స్ అనేవి స్లోగానే వెళ్తాయి. సో ఇప్పుడు మనమైతే ఆ బ్యూటిఫుల్ విజువల్ని చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి, అటు నుంచి ఆ ట్రైన్ ఒకటే వస్తుంది, ఇటు నుంచి 2 ట్రైన్లు వెళ్తున్నాయి. ఈ టైంలో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అది మాత్రం జరగలేదు. ఎందుకంటే అన్నీ ఒకేసారి జరిగితే బాగోదు కదా. అండ్ అలాగే అనుకున్నట్టు జరిగినా కూడా అది లైఫ్ అవ్వదు కదా, అందుకే అది జరగలేదేమో మరి. కానీ ఇప్పుడు మాత్రం ఈ విజువల్ చాలా బాగుంది. ఇటు నుంచి 2 ట్రైన్లు, అటు నుంచి ఒక ట్రైను అలా వెళ్తూ ఉంటే ఆ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అటు నుంచి వచ్చే గూడ్స్ ట్రైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లోడ్తో వస్తుంది. రైట్ సైడ్లో ఉండేది ఖాళీగా వెళ్తుంది, లెఫ్ట్లో ఉండేది ఖాళీగా వెళ్తుందో ఫిల్ అయ్యి వెళ్తుందో నాకే తెలియదు, ఎందుకంటే అది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది కదా, ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా. కొత్త రైల్వే ట్రాక్తో పాటు ఈ 3 ట్రైన్లు వెళ్తున్న విజువల్ కూడా మీకు నేను చూపించాను. అండ్ అటువైపు ఉన్న ట్రైన్ అయితే ఆల్మోస్ట్ హాల్ట్కి అయితే వచ్చింది. కానీ ఈ ట్రైన్ అవసరం మాత్రం కదులుతూ ఉంది. అప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరైతే కంప్లీట్గా మన మేఘాద్రిగడ్డ దగ్గర జరుగుతున్న కొత్త రైల్వే ట్రాక్ పనులు చూసారనుకుంటున్నాను. నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫైనలీ మీకైతే నేను మన విశాఖపట్నం కొత్త రైల్వే లైన్, విశాఖపట్నం నుంచి టువర్డ్స్ మన కొత్త వలస వైపు కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు కదా, ఆ రైల్వే లైన్ చూపించాను. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేస్తున్నారో ఆ విషయాలన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలో ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి రిక్వెస్ట్ మరి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.